తెలంగాణలో రేవంత్ కొన్ని చూసి చూడనట్టు పోతున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రాలో ఉందనుకోండి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అట్లాగే లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఈ ముగ్గురు హెలికాప్టర్లు ప్రత్యేక విమానాలు వాడుతున్నారు. మిగతా మంత్రులు ఎవరైనా వాడతారా? వాడరు. ఎందుకని? అది కీలకమైన వాళ్ళు వాళ్ళ ముగ్గురు కాబట్టి. తెలంగాణలో వాస్తవంగా అక్కడ ఏమి కూటమి ప్రభుత్వం కాదు కాబట్టి ఒక ముఖ్యమంత్రే వాడాలి. ఇప్పుడు ఇదివరకు జగన్ ఉన్నప్పుడు ఒక జగనే కదా వాడింది, వాడాలి. కానీ మంత్రులు కూడా కొంతమంది ఎవరైతే కాస్త హడావిడి చేయగలిగిన మంత్రులు ఉంటారో, అధిష్టానం దగ్గర పట్టుంటుందో వాళ్ళు కూడా హెలికాప్టర్లు వాడుతున్న రోజులు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మీనాక్షి నటరాజన్ ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా నియమించబడింది. ఆవిడ వస్తుందంటే హెలికాప్టర్లు, ప్రత్యేక విమానాలు, ప్రత్యేక ఏర్పాట్లు ఇవన్నీ చేసేయడానికి సిద్ధం పార్టీ, రేవంత్ రెడ్డి కూడా. కానీ సీన్ కట్ చేస్తే ఆవిడ ప్రశాంతంగా ట్రైన్లో వచ్చింది. ఒక ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి మన ఇన్ఛార్జెస్ ఉంటారు ఎక్కడికక్కడ, వాళ్ళు కానీ లేదా కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ అట్లాగా చాలా నిరాడంబరంగా వస్తారు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ సంబంధించి బీజేపీకి సంబంధించి ఆంధ్రాకి ఇన్ఛార్జ్ ఉంటారు మధుకర్జీ, లేకపోతే అక్కడ శ్యామ్జీ లాంటి వాళ్ళు కానీ, వీళ్ళు ఈ నిరాడంబరంగా ఉంటారు. ఆర్భాటపు హడావిళ్ళు ఏం చెయ్యరు. కానీ పార్టీకి సంబంధించిన దిశానిర్దేశంలో కీలక పాత్ర వాళ్ళే. అట్లాగే కమ్యూనిస్టులకైనా అంతే. నారాయణ గారు ఎన్నోసార్లు మామూలుగా ట్రైన్లో ఎక్కి కూర్చుని తిరిగేసేటటువంటి చూస్తుంటాం. అంటే అలాంటి లక్షణాలు వీళ్ళకు ఉన్నాయి, కానీ కాంగ్రెస్ పార్టీకి లేదు. అది కాంగ్రెస్ పార్టీలో ఆర్భాటం ఎక్కువ ఉంటుంది. దానికి సాక్ష్యం ఇంతకు ముందు ఉన్నటువంటి ఆవిడ ఎవరైతే బెంగాల్కి సంబంధించినటువంటి దీపాదాస్ మున్షి అన్ని రాజభోగాలు అనిపించింది, స్టార్ హోటల్ ఇట్లాంటివి. ఈవిడ శుభ్రంగా ఓ మామూలు రూము, ఒక ఆర్భాటం లేకుండా ట్రైన్లో వచ్చింది. వీళ్ళందరూ రైల్వే స్టేషన్కి వెళ్ళి ఆ పీసీసీ చీఫ్ వీళ్ళు పలకరించి తీసుకురావాల్సి వచ్చింది. ఆవిడ సిన్సియర్ కార్యకర్త, అంటే నిజమైన రాజకీయ కార్యకర్త, నిరాడంబరత, ఒరిజినల్ పాతకాలం నాటి కాంగ్రెస్ పార్టీ మనస్తత్వానికి అద్దం పట్టేటటువంటి మనిషి అనేది అర్థమయ్యాక ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో ఉన్నటువంటి ఈ మ్యానిపులేటెడ్ లీడర్లకి పెద్ద సమస్య. ఎందుకంటే కాస్త డబ్బులు పడేసినో, కాస్త ఏదో కబుర్లు చెప్పినో వీళ్ళ పబ్బం గడుపుకుంటున్నటువంటి వాళ్ళకి ఇప్పుడు ఆమెతో సమస్య. కష్టపడే వాళ్ళకి ఛాన్స్ అంటుంది, అట్లాగే ప్రతి అణువుని జాగ్రత్తగా చూస్తూ ఉంటుంది. అయితే వీళ్ళందరికీ ధైర్యం ఏంటంటే రేవంత్ చూసుకుంటాడులే అన్నటువంటిది. ఎస్, ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీని గబక్కన అధిష్టానం రేవంత్ని పక్కన పెట్ట, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ, కర్ణాటకలో సిద్ధరామయ్య కానీ, రేవంత్ని కానీ పక్కన పెట్టే స్థాయిలో లేదు కాంగ్రెస్ పార్టీ. తేడా వస్తే అసలు ప్రభుత్వమే కూలిపోతుందన్న భయంతో. ఆ భయం ఒకవైపున ఉండగానే ఇప్పుడు మీనాక్షి నటరాజన్ లాంటి వాళ్ళని తీసుకొచ్చినటువంటి సందర్భంలో కాస్త బ్యాలెన్స్ అవుతుందన్నటువంటి నమ్మకం కొంతమంది కాంగ్రెస్ నాయకులు అయితే వచ్చింది.